నమస్కారం. తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని 1వ వార్డు లాకుల వద్ద ఉన్న రుద్రభూమి అనేక దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఈ విషయాన్ని ఇదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి స్థానిక నాయకుల సహకారంతో రుద్రభూమిని నందనవనంగా తీర్చిదిద్దారని ఈ భూమి కమిటీ మెంబర్ పుల్లేటికుర్తి బ్రహ్మాజీ గురువారం విలేకరులకు తెలిపారు. అలాగే గ్రామ నాయకులు రెడ్డి నరేంద్ర ప్రసాద్ ప్రతి సమస్యను రాధాకృష్ణతో చర్చించి పరిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఇంతేకాకుండా తమ గ్రామ అభివృద్ధికి ఆర్మిలు చేస్తున్న కృషిని ఎవ్వరూ ఎప్పటికీ మరువరని బ్రహ్మాజీ పేర్కొన్నారు. తణుకు ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్లో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుండి ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కన్సల్టేషన్ ఫీజు లేకుండా కీళ్లు, ఎముకలు వైద్యం, జనరల్ సర్జరీ, స్త్రీ ప్రసూతి వైద్యం, చిన్నపిల్లల వైద్య సేవలను ఉచితంగా అందజేయనున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిష్ఠాతులైన వైద్య నిపుణులు పాల్గొని సేవలందించే ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. తణుకు మండలం వేల్పూరు ఆర్మిలి వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలను వివరించే సదస్సును గురువారం నిర్వహించారు. అంతకుముందు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడారు. మంచి పర్సంటేజ్ వస్తే మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, అలాగే మీ టీచర్స్ కూడా సంతోషిస్తారు. దాంతోపాటు ఆడపిల్లలకు కూడా చెప్తాం, మగపిల్లలకు కూడా. ఆడపిల్లల వయసు 18 నిండాలి మ్యారేజ్ వయసు, మగపిల్లవాడికి 21 నిండాలి. ఈ 2 నిండితేనే కానీ మ్యారేజ్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే కన్నా అది బాల్య వివాహం అవుతుంది. బాల్య వివాహాలు చేసుకోకూడదు, బాల్య వివాహాలు ప్రోత్సహించకూడదు, అది నేరం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి రాధాకృష్ణ, లీగల్ వాలంటీర్లు దోలపల్లి బ్రహ్మాజీ, కాకర్ల నరసన్నలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్లాస్టిక్ వినియోగం సౌకర్యంగా ఉన్నప్పటికీ పర్యావరణానికి అపార నష్టం కలిగిస్తూ ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్నారు. ఈ మేరకు ప్లాస్టిక్ నిరోధక చర్యల్లో భాగంగా కలెక్టరేట్లో పనిచేస్తున్న సిబ్బందికి స్టీల్ వాటర్ బాటిల్స్ను ఉచితంగా పంపిణీ చేసి మాట్లాడారు. ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపన దిశగా కలెక్టరేట్ను ఆదర్శ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. స్టీల్ బాటిల్స్ వినియోగం ద్వారా రోజు వందలాది ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం తగ్గుతుందని, ఇది పర్యావరణానికి తోడ్పడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుందన్నారు. ప్రతి శాఖ, ప్రతి కార్యాలయం ప్లాస్టిక్ రహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె మాధవిలు పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రాథమిక వైద్యం సామాన్యుడికి చేరువైనప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండా సత్యానందరావు అన్నారు. గురువారం ఆలమూరు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మండలంలోని నర్సీపూడి, పెనికేరు, కలవచెర్ల, పెనుపళ్ల, చింతలూరు గ్రామాల్లో సుమారు 1.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండా శ్రీనివాస్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ పరిధిలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గురువారం నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మేము వచ్చాం ఖచ్చితంగా డిఎన్ఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో బాలరాజు గారి యొక్క సహకారంతో మేమంతా మీకుంటాం. నేను ఎమ్మెల్సీని, ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీరు నాతో చెప్పండి, ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటాను అని మీకు మరొక్కసారి చెప్తున్నా. ఎందుకంటే గ్రామం, వార్డు, గ్రామం నుంచి ఒక పంచాయతీ, ఒక మున్సిపాలిటీ, తర్వాత జిల్లా, తర్వాత రీజియన్, తర్వాత స్టేట్. ఈవేళ ఒక లీడర్కి కనుక ఒక నాయకుడికి ఒక ఇబ్బంది వచ్చిందంటే ఎవరితో చెప్పుకోకల్లా, ఒక నెట్వర్క్ ఉందంటే ఏ సోషల్ విభాగంలో ఆయన పనిచేస్తున్నాడో ఆ జిల్లా సోషల్ విభాగానికి కనెక్షన్ ఉంటుంది. ఫోన్ చేయగానే నేను పలానా వ్యక్తిని, పలానా సోషల్ విభాగంలో ఉన్నాను, యువజన నాయకుడిని, లేకపోతే ఎస్సీసీఎల్ నాయకుడిని, బీసీసీఎల్ నాయకుడిని, నాకు ఈ సమస్య ఉందనగానే రకరకాల స్టెప్స్ ద్వారా జిల్లా స్థాయికి వెళ్తుంది, తర్వాత రీజనల్ స్థాయికి వెళ్తుంది, ఫైనల్గా రాష్ట్ర స్థాయికి వెళ్తుంది. రాష్ట్ర స్థాయిలో ఉండే లీగల్ డిపార్ట్మెంట్ కూడా మీకు అంత అండగా ఉంటుంది. ఈ మధ్యన ఎవరు మీకు ప్రమేయం ఉన్నవసరం లేదు. బాలరాజు గారు అక్కర్లేదు, డిఎన్ఆర్ గారు అక్కర్లేదు, నేను అక్కర్లేదు. మీకు అంత నెట్వర్క్ ఏర్పడుతుంది. అందువల్ల పార్టీ నిర్మాణాన్ని ఇప్పుడు డిఎన్ఆర్ గారు చెప్తారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తెల్లం బాలరాజు, జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, యువజన నాయకులు కారుమూరి సునీల్, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథంలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 16 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,09,40,260 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 79 గ్రాముల బంగారం, 3 కేజీల 522 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వై భద్రాజీ వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో మోడల్ గ్రామాలుగా ఎంపికైన 290 గ్రామాలు భీమవరంలో వెల్లడించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం ఉత్తమ కార్యకర్తలను సన్మానించి జ్ఞాపికలందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. పైడిపెరలో అన్నదాత డొక్కా సీతమ్మ విగ్రహ ఆవిష్కరణ. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు అంకితభావంతో కృషి చేయాలి. తణుకు నియోజకవర్గ కార్యకర్తలకు ఉద్బోధించిన మాజీ మంత్రి కారుమూరి. సంక్రాంతి సంబరాలను నిర్వహించిన తణుకు రోటరీ లయన్స్ క్లబ్లు, విద్యాసంస్థలు. ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులందించిన నిర్వాహకులు. పర్యావరణానికి అపార నష్టం తెస్తున్న ప్లాస్టిక్ వినియోగం స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. సామాన్యులకు ప్రాథమిక వైద్యం అందినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు. ఆలమూరు మండలంలో పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి. పోలవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సభలో పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్.
11 రోజులకు గాను ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయం 2,09,00,000 వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి భద్రజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.